వెల్కమ్ టు ముంబై. నేను చెప్పాను కదా మాకు ట్రైన్ ఉందని చెప్పి. సో ఫాస్ట్గా మేము ఆ రోజు నైట్ డిన్నర్ చేసేసి మేము సాయినగర్ షిరిడి టు దాదర్ ముంబై వెళ్తున్నాము. సో ఇప్పుడు ముంబై ఎక్స్ప్లోర్ చేసేద్దాం. వచ్చేసాం, దాదర్కి వచ్చాము ఫస్ట్ మేము, ఎందుకంటే డైరెక్ట్ ముంబైకి లేదు మాకు. సో దాదర్కి వచ్చాము. అంత పెద్ద పెద్ద బిల్డింగ్, లైటింగ్స్ అన్నీ చూస్తే అర్థమైపోతుంది మనకి ముంబై వచ్చేసామని చెప్పి. సో దిగాము, ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోదాము. దాదర్ వచ్చేసాం కాబట్టి. సో మార్నింగ్ ఛార్జెస్ ఉంటాయి, మనం రూమ్ ఎత్తుక్కోవాలి. సో ఫస్ట్ రూమ్ ఎత్తుక్కునే దానికి వెళ్ళిపోదాము. కుర్లాలో వచ్చేసి రూమ్ తీసుకున్నాము. హోటల్ పేరు వచ్చి ఎస్ఆర్ రెసిడెన్సీ. హోటల్ అయితే చాలా బాగుంది, నీట్గా క్లీన్గా ఉంది. సో మేము ఎర్లీ మార్నింగ్ 6 or 5 అట్లా వచ్చాం కాబట్టి ఎక్స్ట్రాగా మార్నింగ్ ఛార్జెస్ కూడా తీసుకున్నారు. ఛార్జెస్ మొత్తం ఎంతో కూడా నేను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ రూమ్ అయితే చూడండి, ఏసీ, ఫ్యాన్, టీవీ, మంచి బెడ్. అంటే మేము ఫ్యామిలీ కాబట్టి మాకు ఎక్స్ట్రా ఒక బెడ్ కూడా ఇచ్చారు, మాకు అడిగి మరి వాళ్ళే ఇచ్చారు. సో ఇప్పుడు రెడీ అయిపోయి మనం ఎక్స్ప్లోర్ చేసేద్దాం పదండి. ఫస్ట్ మనం ఎక్స్ప్లోర్ చేసే ప్లేస్ వచ్చి ముంబై జూ. మేము కుర్లాలో ఉన్నాం కాబట్టి ముంబైకి వెళ్ళడానికి మేము క్యాబ్ బుక్ చేసుకున్నాము. లేదు మీరు అక్కడి నుంచి వెళ్ళాలి క్యాబ్ కాదు అంటే లోకల్ ట్రైన్లు కూడా ఉంటాయి. ఫస్ట్ కుర్లా స్టేషన్కి వెళ్ళి సిఎస్ఎంటీ కానీ ఎక్కితే సిఎస్ఎంటీ లోకల్ ట్రైన్లు ఉంటాయి. అక్కడికి వెళ్తే మధ్యలో బైకుల్లా స్టాప్ వస్తుంది. ఆ స్టాప్ దగ్గర దిగితే మీరు అక్కడి నుంచి కొంచెం దూరం అలా నడిస్తే బైకుల్లా జూ అనేది వస్తుంది. సో మీరు అలా వెళ్ళొచ్చు కూడా. చూడండి ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు చిన్నిగా కట్టేశారు. డే 1లో ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయబోయే జూ అయితే ఇదే మనం. సో ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోదాము. మమ్మల్ని క్యాబ్ అటు బయటకు దించాడు కాబట్టి ఫస్ట్ మనం ఇట్లా నడుచుకుంటా వెళ్ళిపోదాము లోపలికి. లోపల చాలా బాగుంది. ఫస్ట్ అడల్ట్కి వచ్చేసి 50 రూపీస్ రేట్స్ కూడా నేను చూపిస్తున్నాను. ఫ్యామిలీకి వచ్చేసి 100 రూపీస్. ఆ రేట్స్ అని చెక్ చేసుకొని మనం లోపలికి వెళ్ళిపోదాము. లోపల ఉంటుంది మనకి టికెట్ కౌంటర్. సో అక్కడ ఏంటంటే ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది, నార్మల్ పేమెంట్ అంటే లైవ్ పేమెంట్ కూడా ఉంటుంది. మామూలుగా వీకెండ్స్లో అయితే చాలామంది వస్తారంట, అందుకే లైన్స్ కట్టి మరీ ఉంది. సో మేము వెళ్ళిన టైంలో అంత రష్గా అయితే లేదు, నార్మల్గా ఉంది. ఇక్కడ చూపిస్తున్న మిషన్స్ వచ్చి ఆన్లైన్ పేమెంట్ చేసినప్పుడు స్కాన్ వస్తుంది. మనం ఆ స్కానర్ అక్కడ స్కాన్ చేస్తే అయిపోద్ది. ఇటు పక్కన ఉన్నదేమో మనం ఇప్పుడు కావాలని తీసుకుంటాం కదా లైవ్లో, అట్లా వెళ్ళి తీసుకోవాలి టికెట్స్. సో అక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి అందరూ ఫొటోస్ దిగుతున్నారు. అంటే ద ముంబై జూ అనే ఉంది కదా అక్కడంతా. సో ఫొటో స్పాట్లా ఉంది. మా డాడీని కూడా నుంచోబెట్టి కొన్ని స్టిల్స్ అయితే చేసాం మేము. మొత్తం ఆ లోపల క్రొకడైల్స్ అట్లా పడుతున్నట్టు కొన్ని అలా పెట్టారు. అవి ఆర్టిఫిషియల్ బొమ్మలే, నిజమైతే కాదు. లోపల ఇంకా నిజమే చాలా ఉన్నాయి. ఫస్ట్ చూసేద్దాం, లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ చెక్కింగ్ ఉంటుంది. ఆ చెక్కింగ్ చేసిన తర్వాత మనం లోపలికి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం చూడబోతుంది వచ్చి బర్డ్స్. లోపల రకరకాల ఆక్వా బర్డ్స్ చూడండి, వే టు ఆక్వా బర్డ్స్. సో అవి బయటికి రాకుండా అలా అడ్డు పెట్టారు మొత్తం. సో ఫస్ట్ అయితే మొత్తం బర్డ్స్ అన్నిటినీ చూసేయండి, రకరకాలుగా ఉన్నాయి. వాటిలో పేర్లు కూడా కొన్ని నాకు తెలీదు, కానీ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం క్రొకడైల్ దగ్గరికి వెళ్దాం. పైనుంచి ఒక వ్యూ ఉంది, కింద నుంచి ఇంకో వ్యూ ఉంది. అండర్ గ్రౌండ్ వాటర్ లోపల ఎట్లా అంటే అది స్విమ్ చేస్తుంది ఏంటి అనేది చూపించడానికి ఇలా చాలాసేపు కష్టపడ్డాం. అది బయటికి రావట్లేదు ఎంతసేపటికి, లోపల తిరిగి. సో అది కూడా చూడండి.
ఇది వచ్చేసి పైన వ్యూ అనమాట. చిన్ని చిన్ని క్రొకోడైల్ బేబీ ఉన్నాయి అండ్ వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రొకోడైల్స్ కూడా ఉన్నాయి. పైన నుంచి కూడా చూసాను నేను. అది కూడా చూడండి, అన్నీ ఒక 4 అట్లా ఉంటాయి పైన. కింద అది చూసారా, వామ్మ ఎంత పెద్దగా ఉందో కదా క్రొకోడైల్. ఆ పళ్ళు అది వామ్మ. నెక్స్ట్ మనం చూడబోయేది స్నేక్ అండ్ టర్టిల్స్. స్నేక్స్ అయితే ఏం లేవు అంతగా లోపల. చాలా వరకు సెర్చ్ చేసాం మేము, లోపల చూసి అంతగా ఏం కనపడలేదు. టర్టిల్స్ అయితే చాలా ఉన్నాయి. మన పాత వీడియోలో చూసుంటే మన ఇంట్లో కూడా 2 టర్టిల్స్ ఉన్నాయి, రెడ్ ఇయర్ స్లైడర్ టర్టిల్స్. ఇక్కడైతే అవి చాలా ఉన్నాయి చూడండి. అన్ని రెడ్ ఇయర్ స్లైడర్ టర్టిల్సే. ఎలా స్విమ్ చేస్తున్నాయి, చాలా ఎంజాయ్ చేస్తున్నాయి మొత్తం స్విమ్మింగ్ అంతా. చూసేయండి. ఇప్పుడు మనం చూడబోతుంది బర్డ్స్ ప్యారడైజ్. కిందే ఉన్నాయి చాలా బర్డ్స్ వరకు. దగ్గరలో ఉన్నట్టే ఉన్నాయి కానీ పట్టుకోలేము. చూసేయండి, ఇవి కూడా చాలా బాగున్నాయి. చూసేయండి. పిల్లలు ఆడుకోవడానికి అయితే మంచి ప్లే గ్రౌండ్లు ఉన్నాయి. పిల్లలనే కాదు, నేను కూడా చాలా ఊగేసాను అక్కడ. ఆడేసుకోవచ్చు అంతే. రెస్ట్ తీసుకోవడానికి చేసిన ప్లేసెస్ అయితే అబ్బా సూపర్ ఉన్నాయి. వాటర్ మెలాన్ చైర్, సన్ఫ్లవర్ చైర్ రకరకాలుగా తయారు చేశారు చూడండి. అండ్ ఆరెంజ్ చైర్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి రకరకాలుగా. మా డాడీకి స్నేల్ దొరికింది చూడండి, అది ఎలా వస్తుందో. వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చున్నారంట, అది ఎలా బయటకి అక్కడికి వచ్చిందంట చూడండి. వాళ్ళు చేసి చూపిస్తున్నారు. సరే, మనకి వీడియో పనికి వచ్చిద్దాన్ని మనం కూడా తీసేసాం, కానీ అది సేఫ్గా మళ్ళీ దాన్ని మట్టిలోనే పెట్టేసాము. ఏం కంగారు పడవాలండి. ఈ జూలో లైన్ అండ్ ఉల్ఫ్ అనేది కమింగ్ సూన్ అంట. సో వాటి వరకు ఎంట్రీ ఆపేశారు, అవి త్వరలో వస్తాయంట. మా తర్వాత ఎవరైనా వెళ్ళే వాళ్ళు అయితే వాళ్ళు చక్కగా చూసుకోవచ్చు వాటిని. ఇక్కడ మా మమ్మీ పిలిచి వీటిని చూపిస్తుంది. ఏంటమ్మా అవి అంటే, నీకు టచ్ మీ నాట్ ప్లాంట్ తెలుసా, ఇలా పట్టుకోగానే అలా ముడుచుకుపోతూ ఉంటాయి చూడు అని చూపిస్తుంది మొత్తం. అవన్నీ లాగిట్లా అలా జస్ట్ అలా టచ్ చేయగానే టచ్ మీ నాట్ ప్లాంట్ ఇట్లా ముడుచుకుపోతున్నాయి. నేను ఇప్పుడే చూడడం అంటే చిన్నప్పుడు బుక్లో చదివాను కానీ లైవ్లో ఎప్పుడు చూడలేదు. మా మమ్మీ చూపిస్తుంది మొత్తం పిలిచి నన్ను. చూడండి మీరు కూడా. నెక్స్ట్ మనం బేర్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఏంటో మేము వెళ్ళిన టైం బ్యాడ్డో మరి ఏమో కానీ అన్నీ నాలాగే నిద్రపోతూ ఉన్నాయి. బేర్ కూడా నిద్రపోతుంది ముడుచుకొని లోపలికి వెళ్ళి. ఒకసారి రా అమ్మ ఫోటో వీడియో తీసుకొని మా వాళ్ళందరికీ చూపిస్తానంటే అది నేను రాను అన్నట్టు ముడుచుకొని పడుకుంది అక్కడికి వెళ్ళి. సరేలే దాన్ని ఎందుకు కదిలించడం అని పడుకోమన్నాను. నెక్స్ట్ మనం టైగర్ దగ్గరికి వెళ్దాము. ఇది కూడా అదే పరిస్థితిలో ఉంది చూడండి. వెళ్ళి ఏదో వీడియో తీసుకుందాం, ఏదైనా చేసిద్దేమో విన్యాసాలు అనుకుంటే ఇది కూడా చక్కగా సైలెంట్గా వెళ్ళి నిద్రపోతుంది. కానీ ఆ టైంలో పాపం వర్షం పడుతుంది. సో దేనికి దానికి గూళ్ళోకి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటుంది. ఒక్కసారి రామ్మ చూద్దాం అంటే అస్సలు రావట్లేదు అది. ఇక్కడ కనిపిస్తున్న వాటర్ దగ్గరికి వచ్చి ఆ బెంగాల్ టైగర్ అనేది షో చేస్తుంది అనమాట, అంటే విన్యాసాలు చేస్తారు.
దూరంగానే ఉన్నాయి. అవి కూడా నిద్రపోతున్నాయి, ఏంటో నాకు అర్థం కావట్లేదు. అదిగోని చూడండి లిపాట్, ఏంటో నిద్రపోతానే ఉన్నాయి. నేను వచ్చాను అనుకుంటున్నాయేమో అవి కూడా. నా ఫ్రెండ్ వచ్చింది, నేను నిద్రపోవాలి, దానిలాగే ఉండాలి అని కోరుకుంటున్నాయేమో. నేను నిద్రపోతున్నాయి, ఏది లెవెన్ కూడా లేవట్లేదు. అట్లీస్ట్ ఒక పోజ్ ఇచ్చి రావడానికి కూడా రావట్లేదు, లోపలే ఉండదు. సో అక్కడ చీతాకి అను లిపాట్కి డిఫరెన్సెస్ వేశారు. చీతా అను లిపాట్ రెండు ఉన్నాయి. సో అది కూడా చూసేయండి. అలసిపోయానబ్బా, అందుకే శాండ్విచ్ ఆర్డర్ పెట్టుకొని శాండ్విచ్ చేసేపోతాం. నెక్స్ట్ మనం హిప్పోపొటమస్కి వెళ్దాం. వీటికైతే మేము నిజంగా 10 minutes దాకా అక్కడే నుంచున్నాను వానలో. ఏదైనా బయటకు వచ్చిద్దేమో తీద్దాం వీడియో అని. ఇది లోపల దాముకుంటుంది దొంగలాగా. 2 ఉన్నాయి, ఇటుపక్క 2 ఉన్నాయి, ఇంకో సైడ్ 2 ఉన్నాయి. అవి 4 అస్సలు లెగవట్లేదు. నాకు ఇంకేం చేయాలో తెలియక పక్కన ఉన్న బిల్డింగ్లు, పక్కన ఉన్న చెట్లు తీసుకోవాల్సి వస్తుంది. ఎంతసేపటికి లెగవట్లేదు. నేను 10 నిమిషాల దాకా అక్కడే నుంచొని లెగ్గు అంటున్నా. ఇదిగోండి ఇవి ఇంకో పక్కన ఉన్న రోడ్డు, ఇవి కూడా లెగట్లేదు. లోపల నుంచి బయట అస్సలు రావట్లేదు, ఏంటో బద్దకిస్తున్నాయి. ఇప్పుడు మీరందరూ చూడపోతున్నారు మా అన్నయ్యని. లోపల బంధించున్నాడు మా అన్నయ్య. ఎన్ని రకాలుగా ఉన్నాడో చూడండి. ఏంటి అనుకుంటున్నారా? ఇంకేంటి, మంకీ చూడండి. అన్ని మంకీలను కూడా బంధించి పెట్టారు అక్కడ. పాపం ఎందుకు దొరికాయి, వాళ్ళకే దొరికాయి. పాపం లోపల మాత్రం అల్లరి చేస్తున్నాయి. పట్టేసి పీకేస్తూ ఉన్నాయి. లోపల అయితే 4 రకాలుగా పెట్టారు. మరి ఎంతగా ఉన్నాయో లేదా ఒకటేనా నాకు తెలీదు. ఒకటి పొడుగుని పోజిస్తుంది, ఒకటేమో సర్కస్ చేస్తూ పోజిస్తుంది. పోజులు అయితే బాగా ఇస్తుంది కోతి అయితే. చూసేయండి. ఇప్పుడు మనం చూడబోతుంది డిఎస్ అనమాట. దీంట్లో 3 types ఉన్నాయి. 3 typesను ఒకే దాంట్లో వేశారు. 3 birds తీసాను ఫోటో. అండ్ లోపల కూడా వింతగా కనిపిస్తున్న డియర్స్ని కూడా తీసాను. అవి కూడా చూసేయండి. మొత్తం 3 types డియర్స్ని కూడా. ఎంజాయ్. నెక్స్ట్ మనం పెంగ్విన్స్ చూడడానికి వెళ్దాం. పెంగ్విన్స్ ఐస్ కూల్ ప్రదేశాల్లో ఉంటాయి కాబట్టి వాటిని ఒక రూమ్ లాగా ఆ బిల్డింగ్లో ఉంచారు. ఐస్, ఏసీ అట్లా అంతా దానికి సెటప్ చేసి పెట్టారు. సో లోపలికి వెళ్ళిపోయి చూసుకుందాము. ఆ పెంగ్విన్స్ కూడా చూడండి లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం చూపిస్తాను. మొత్తం ఒక పెంగ్విన్ స్విమ్మింగ్ చేస్తుంది, దాన్ని చూడండి. పలి సో జూ అనేది ఎక్స్ప్లోర్ చేసేసాం మనం. సో బయటకు వచ్చేద్దాం మనం. దాని తర్వాత ఏంటో చూద్దాం. ఇంకా జూ అయిపోయింది, వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. సరే ఇంకా ఎక్కడికైనా వెళ్దామంటే దాని ముందే మ్యూజియం ఉంది. సో మ్యూజియంకి వెళ్ళాము. అంటే ముంబై గురించి మొత్తం అందులో చరిత్ర, వాళ్ళకి ఏమేమి వచ్చాయి అన్నీ ఉన్నాయి దీంట్లో. మేము ఫస్ట్ తప్పు ఏం చేసామంటే ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఏమో అని చెప్పి మొత్తం తీయలేదు. కానీ అక్కడ చూస్తే అందరూ వీడియోస్ అవన్నీ తీసుకుంటున్నారు. అబ్బా మేము మళ్ళీ చూసేసి వచ్చేసామే అనుకొని సో పై క్లిప్స్ అయినా పెడదామని చెప్పి ఇవి పెట్టాము. లోపల ఇలా ఉంది అని చెప్పి. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. డే 1లో నెక్స్ట్ మనం ఎక్స్ప్లోర్ చేసే ప్లేస్ ఏంటంటే తాజ్ హోటల్ ఒకటి, దాని ముందున్న గేట్వే ఆఫ్ ఇండియా. సో మేము వెళ్ళిన టైంలో అయితే చాలామంది ఉన్నారు. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అక్కడ ఫొటోస్ తీస్తాం అంటూ కెమెరామెన్లు ఎంట పడతానే ఉంటారు. అక్కడ చాలామంది ఉన్నారు. పర్ ఫోటో వచ్చి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దిగచ్చు. గేట్వే దగ్గర ఉన్నట్టు లేదా తాజ్ హోటల్ దగ్గర ఉన్నట్టు అక్కడ తీస్తారు. అయితే ఇప్పుడు ఎవరు తీసుకుంటారు, అందరి చేతుల్లో మొబైల్ ఉంది, తీసేసుకుంటారు వాళ్ళే ఫోటో. అందరూ ఎవరి కాళ్ళు వద్దంటున్నారు, కానీ కొంతమంది ఏదో ట్రై చేస్తున్నారు దిగుదాం అంటే కొంచెం మెమరీగా ఉంటుందని. సో అది తాజ్ హోటల్. ఎంతమందికి తెలుసు తాజ్ హిస్టరీ? మేజర్ సినిమా చూస్తే చాలామంది వరకు తెలుస్తుంది. అప్పట్లో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది తాజ్ హోటల్లోనే. ఆ తర్వాత కొంచెం అది రీమోడల్ చేశారు కాబట్టి ఇప్పుడు చూడడానికి చాలా బాగుంది.
లేకపోతే ఇంతకు ముందులో అయితే ఆ బిల్డింగ్ చాలా దారుణంగా ఉంది. తాజ్ హోటల్ అండ్ గేట్వే ఆఫ్ ఇండియా అయిపోయింది. సో మేము అక్కడి నుంచి బోట్ ఎక్కి ఎలిఫెంట్ కేవ్స్కి వెళ్దాం అనుకున్నాము. అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి మేము బోట్ ఎక్కాము. బోట్ కాస్ట్ వచ్చి పర్ పర్సన్ 290 అట్లా తీసుకున్నారు. వెళ్ళేటప్పుడు బోట్లో ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది. సో ఎవరైనా పడదు అన్నోళ్ళు మాత్రం దీన్ని పక్కగా స్కిప్ చేయండి. లేదు ఎంజాయ్ చేస్తాము మాకు పడిద్ది అంటే మాత్రం చక్కగా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు బోట్లో అయితే. సో 1 అవర్ వెళ్ళడానికి సరిపోద్ది. కేవ్స్ అక్కడంతా చూసుకోవడానికి ఒక ½ అన్ అవర్, మళ్ళీ రిటర్న్ అవ్వడానికి 1 అవర్ పడుతుంది. 6:30 కల్లా క్లోజ్ అయిపోతుంది ఎలిఫెంట్ కేవ్స్. సో వెళ్ళే వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. అక్కడున్న బోటు అవన్నీ చూడండి ఎంత పెద్ద. అక్కడ పోర్ట్ ఉంది. సో అక్కడంతా అలా కనిపిస్తుంది. ఇదంతా అరేబియన్ సీ. చిన్ని బోట్లు, పెద్ద పెద్ద బోట్లు కూడా ఉన్నాయి. అవి కదులుతున్నాయో అలా స్టాచ్యూగా ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు. అంత పెద్దగా చూసేసరికి ఏం అర్థం కాలేదు. లైఫ్ జాకెట్స్ ఇస్తారు, సేఫ్గానే ఉంటుంది. అక్కడ దిగాక టాయ్ ట్రైన్ ఉంటుంది. టాయ్ ట్రైన్ పర్ పర్సన్ 10 రూపీస్ ఛార్జెస్ చేస్తారు. అక్కడి నుంచి కొద్దిగా దగ్గరికి వెళ్ళడానికి షాపింగ్స్ కూడా ఉంటాయి. అటుపక్క ఇటుపక్క చిన్ని ఎలిఫెంట్స్, చాలా బొమ్మలు, గాజులు, ఇయర్ రింగ్స్ చాలా ఉంటాయి. కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు. మంకీస్ అయితే చాలా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. తినేవైనా తీసుకెళ్తే దెబ్బకు పట్టుకొని పోతాయి. పరారే, ఇంకా కనిపించని కూడా కనిపించవు. సో హిందూ మరియు బౌద్ధ సంస్కృతులకు చెందిన శిల్పాలు ఉన్నాయి ఇక్కడ. ఇందులో మెయిన్గా చూడాల్సింది వచ్చేసి శివయ్య విగ్రహం అండ్ త్రిమూర్తుల విగ్రహం ఒకటి. చాలా అంటే చాలా బాగున్నాయి. అప్పట్లో పోర్చుగీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ శిల్పాలు, ఈ బండరాళ్ళతో చెక్కిన శిల్పాలని మొహాలు, కాళ్ళు, చేతులు అట్లా అక్కడక్కడ అట్లా పగలగొట్టి దాన్ని అలా చేసేసారు. బయటకి మొత్తం సగానికి సగం అట్లాగా కనిపిస్తుంది, మొత్తం ఇరిగిపోయినట్టు అలాగా. ఇంకేం చేయలేక వాటిని అలాగే ఉంచేశారు. ఇంకా ఫైనల్గా త్రిమూర్తిని అండ్ శివయ్యని దర్శించుకొని మనం బయటకు వచ్చేసాం. మళ్ళీ ఏ మెట్లు దిగేసి అవే బోట్లో రావాలి. చూడండి. సో ఫైనల్గా మనం రిటర్న్ అయిపోతున్నాం ఎలిఫెంట్ కేవ్స్ నుంచి. తాజ్ హోటల్ అండ్ గేట్వే ఆఫ్ ఇండియా కనిపిస్తుంది మనకి. సో మనం దగ్గరికి వచ్చేసినట్టే. ఇంకా మేము మార్నింగ్ నుంచి తిరిగి అలసిపోయి ఉన్నాం కాబట్టి ఇంకా ఏదైనా తినేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఏదైనా తినేసాము హోటల్కి వెళ్ళేసి. తర్వాత మేము మార్నింగ్ ఇందాక చెప్పాను కదా, ఇలా సిఎస్ఎంటీ రైల్వే స్టేషన్కి వెళ్ళి బైకుల్లా కానీ మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి లోకల్ ట్రైన్లో వెళ్ళొచ్చు అని చెప్పి మేము అలాగే సిఎస్ఎంటీకి వెళ్ళాము. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్కి. అక్కడికి వెళ్ళి మేము టికెట్ తీసుకున్నాము. 10 రూపీస్ పడుతుంది. ఇంకా అక్కడి నుంచి లోకల్ ట్రైన్లో కుర్లాకి వెళ్ళిపోయాము. సో మేము హోటల్కి వచ్చేసాం. ఇదే ఎస్ఆర్ రెసిడెన్సీ. ఇంకా అలసిపోయాము, రేపటి కోసం సిద్ధం అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.